అత్తయ్య గారు వచ్చావమ్మా? లేగు. అన్నీ బాగానే ఉన్నాయమ్మా. ఇల్లంతా నచ్చిందా? ఏం ప్రాబ్లమ్స్ లేవా? నచ్చింది అత్తయ్య గారు. ఎంతవరకు చదువుకున్నావమ్మా? ఇంతకి డిగ్రీ కంప్లీట్ చేశాను అత్తయ్య గారు. టీ అది కాఫీ అది పెట్టడం వచ్చా? బాబోయ్, ఇన్ని క్వశ్చన్స్ అడుగుతుంది ఎట్రా బాబోయ్. వచ్చు అత్తయ్య గారు. వచ్చా? బెండకాయ చికెన్ అలాంటివి చేయడం వచ్చా అమ్మా? వచ్చు అత్తయ్య గారు. ఇల్లు శుభ్రాలు ఇవన్నీ చేయడం వచ్చామ్మా? వచ్చు అత్తయ్య గారు. పూజలు వ్రతాలు చేస్తావా అమ్మా? చేస్తాను అత్తయ్య గారు. ఇలాంటి డ్రెస్ అయినా మంచి టాప్లు చీరలు ఏమైనా వేస్తా? అంటే ఇలాంటి డ్రెస్లే యూస్ చేస్తాను అత్తయ్య గారు. కొంచెం నీట్గా ఇలాంటి డ్రెస్లు ఏంటమ్మా మరి? సరే అత్తయ్య గారు. లిప్స్టిక్ ఏంటమ్మా అంతే? ఏమో తెలియకుండా అలాగ వచ్చింది అత్తయ్య గారు. సరే అమ్మా. కుంకుమ అది పెట్టలేదేంటమ్మా? ఆడపిల్లవే కదా, కుంకుమ అది పెట్టాలా? నాకు ఎలర్జీ అత్తయ్య గారు. ఎలర్జీలు గిలర్జీలు ఎక్కడ ఉండవమ్మా. ఏదైనా అనుకుంటే అనుకోగాని కుంకుమ మాత్రం పెట్టుకోవాలి. సరేలే అత్తయ్య గారు, రేపటి నుంచి పాటిస్తానులే అత్తయ్య గారు. రేపటి నుంచి ఎందుకమ్మా? ఇప్పుడే పాటిస్తే అయిపోయిద్ది కదా. సరే అత్తయ్య గారు. సరేలే గాని ఈ రోజే వచ్చావు కాబట్టి అంత ఇబ్బంది ఏం పెట్టాను గాని రేపటి నుంచి పాటించాలి. ఓకే అత్తయ్య గారు. రేపటి నుంచి ఇలాంటి మోడర్న్ డ్రెస్సులు వేసుకుంటే అవ్వదమ్మా ఇక్కడ. ఓకే అత్తయ్య గారు. చక్కగా జడ వేసుకోలేకపోయావా? అంటే అత్తయ్య గారు అలా వేసుకుందామంటే చాలా టైం అయిపోయిందని ఇలాగ వేసుకొని వచ్చాను అత్తయ్య గారు. సరే గాని పొద్దున్న ఎన్ని గంటలకు లెగుస్తావేంటి? మా ఇంట్లో ఉన్నప్పుడు 10 గంటలు లెగిస్తాను అత్తయ్య గారు. కానీ అత్తయ్య గారి ఇంటికి వచ్చాను కదా, కొద్దిగా అటు ఇటు కాకుండా లెగిస్తా. అటు ఇటు కాకుండా అంటే ఎంత? ఒక 8కి లెగిస్తాను అత్తయ్య గారు. ట్రై చేస్తా. ట్రైయా? 8కి లెగిసి ట్రై చేస్తావా? అమ్మా ఇదేమి మీ సిటీ కాదమ్మా, ఇది పల్లెటూరు. పొద్దున్నే లెగిసి కల్లాపు జల్లి పొద్దున్న 4 గంటలకి లెగాలి. కల్లాపు జల్లి పేడ తెచ్చి కల్లాపు జల్లి ముగ్గులెట్టాలి. అయ్యో అత్తయ్య గారు, నాకు అలాంటి అన్నీ అలవాటు లేదు. నువ్వు అలా చేసేయండి తెల్లారి పనులంతా. అలా ఏంటమ్మా కోడలు ఉండి ఏం చేస్తావమ్మా? టీవీలు చూసుకుంటావా? అయినా ఈ కాలం పిల్లలకి పేడంటేనే నచ్చదు. పేడ ఎంత విలువైందో నీకు తెలుసా అమ్మా? అప్పట్లో అయితే పేడ తెచ్చి నీట్గా కల్లాపు జల్లే వాళ్ళం. అబ్బా, కంట్రోల్ గా ఉంచకపోతే అవ్వద్దురా బాబాయ్. ఇంకేంటమ్మా అంటున్నావు? ఇంకేం కాదులే అత్తయ్య గారు. ఏం చేయాలో చెప్పండి అత్తయ్య గారు. పొద్దున్న 4 గంటలకి లెగాలమ్మా. 4 గంటలకి లెగిసి పక్కనే ఒక గడ్డి ఉందా చూసావా? అక్కడ వెళ్తే అక్కడ ఆవు పేడ ఉంటుందమ్మా. అది తెచ్చి కల్లాపు జల్లి ముగ్గు పెట్టమ్మా. ముగ్గు పెట్టి తర్వాత వచ్చి టిఫిన్ చెయ్యమ్మా. ఇడ్లీ చట్నీ. పొద్దున్న మాత్రం టిఫినే ఉండాలమ్మా. అప్పుడప్పుడు పెరుగన్నం పెట్టు. మధ్యాహ్నం ఏమొచ్చి మంచి మంచి కూరలు వండు తల్లి. ఓకేనా? నాకు కూర రాదని తెలిస్తే ఇంక నాకు. అవునట్లు నువ్వు కొత్తగా వచ్చావు కదా, చికెన్ మటన్ కూరలు బాగా వండుతావా? వండుతాను అత్తయ్య గారు. సరే గానీ రేపు ఎలాగో ఆదివారం కదా, మంచి ఫిష్ కర్రీ వండు. ఫిష్ కర్రీ, చికెన్ కర్రీ, మటన్ కర్రీ వండమ్మా. అన్నట్లు పొద్దున్న అయితే 2 రకాల టిఫిన్లు చెయ్యమ్మా. మధ్యాహ్నం అయితే 3 రకాలమ్మా. రాత్రి అయితే 4 రకాలమ్మా. కానీ ఇంకోటి చెప్తున్నారు, రాత్రి మధ్యాహ్నం మాత్రం పెరుగన్నం మాత్రం కంపల్సరీ ఉండాలమ్మా. అలాగలాగ అత్తయ్య గారు, మీకు అవే చేసినాం నాకు ఇంకా అలసటి వస్తుందంటే ఇంకా మీకు పెరుగన్నం పెట్టాలంటే అలాగ అత్తయ్య గారు. ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? అసలు గౌరవం అని లేదా? పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు చూస్తే ఏమనుకుంటారు? అంటే అత్తయ్య గారు, ఈ వర్షిని కోడలు అంత గౌరవం లేకుండా మాట్లాడుతుందంటే నా పరువేం కావాలమ్మా? అంటే అత్తయ్య గారు, మీకు ఒక విషయం చెప్పాలి అత్తయ్య గారు. ఏం విషయం? అవునట్లు పొద్దున్నే లేచి ఆవుకి గడ్డి పెట్టాలి. ఆవుకి గడ్డి పెట్టి కుర్తపెట్టి ఆవుని స్నానానికి తీసుకెళ్ళాలి చెరువు దగ్గరికి. ఆవులంటే నాకు అలర్జీ అత్తయ్య గారు, నేను తీసుకెళ్ళలేను. మీరే తీసుకెళ్ళి తీసుకొచ్చే. ఏంటమ్మా ఏమన్నా అలర్జీ అంటున్నావు? ఇంకేం చేస్తావు?
సరే అత్తయ్య గారు ఏం చేయాలో చెప్పండి. రేపు పొద్దున్నే ఇంకా రేపు అంటావు వంటలు వండలేదా అంటే అవి వండడం కూడా అలర్జీ అనేలా ఉన్నావమ్మా నువ్వు. సరే చెప్పండి అత్తయ్య గారు ఏం వండాలో అని. వండాలో అని చెప్తావు కానీ ఏం వండానంటున్నావు అలర్జీ అంటున్నావు ఏంటమ్మా నువ్వు. సరే అత్తయ్య గారు ఏం పని చేయాలి అత్తయ్య గారు. ఇందాక నుంచి అరిగి అరిగి నా నోరు అరిసిపోయింది. అరిగిపోయిందా? అరిగిపోయింది. నీళ్ళు తీసుకురండి అత్తయ్య గారు. వచ్చినప్పుడు కూర్చోబెట్టరు నీళ్ళు తారు. ఏంటో మీరు ఇక్కడ అరిగిపోయింది గిరిగిపోయింది అత్త నీళ్ళు తేవాలి ఏమీ లేవమ్మా. అత్తలు పనులు చేయాలి అవేం లేవు. ఈ రోజు నుంచి రోజులు మారాయి. మీ అమ్మారింట్లో ఇలా కాదు. రోజు 4ంటికి లెగాలి. 4ంటికి లేచి ఇల్లు శుభ్రాలు చెయ్యాలి. నేను నీళ్ళు తేయడం కాదు నువ్వే నాకు పొద్దున్న 6 గంటలకి వచ్చి లేపి కాఫీ పెట్టి తేవాలి. సరేలే అత్తయ్య గారు. ఇప్పుడు పడుకొచ్చా అత్తయ్య గారు. ఏంటమ్మా పడుకోవచ్చు నెమ్మదిగా నేర్చుకుంటాను అత్తయ్య గారు. ఇప్పటికి అయితే పడుకుంటాను అత్తయ్య గారు. ఏంటమ్మా నెమ్మదిగా నేర్చుకునేది? ఇదేమైనా మీ అమ్మాలు ఇంట అనుకుంటున్నావా? నెమ్మదిగా నేర్చుకుంటున్నారు అనడానికి. అయినా మీ అమ్మ ఏం నేర్పించిందమ్మా నీకు? తినడం నేర్పించిందా? ఇంటికి తిండమైనా నేర్పించిందా? మాట్లాడడం మాత్రం బాగానే నేర్పించినట్లుంది మీ అమ్మగారు. అత్తయ్య గారు ఏమైనా విషయం మాట్లాడడం కానీ మా అమ్మ విషయం మాత్రం తేకండి అత్తయ్య గారు. ఇంత పౌష్యం ఉన్నప్పుడు పనులు నేర్చుకోమ్మా. నెమ్మదిగా నేర్చుకుంటాను పడుకుంటాను అనడం కాదు. సరేలే అత్తయ్య గారు. ఏం పని చేయాలో చెప్తే చేసి పడేస్తా. ఏంటమ్మా మాటలు గౌరవంగా రాని. ఇక్కడ ఎవరు అనుకుంటున్నావు? వర్షినికి గౌరవం ఇవ్వకపోతే తెలీదు నీకు. ఇంకా నా సంగతి పూర్తిగా తెలీదు. ఇక్కడ వీధిలో అందరినీ అడుగు చెప్తారు ఇక్కడ వర్షిని అంటే ఏంటో. ఏం చేయాలి అత్తయ్య గారు ఇంకా? సరే అత్తయ్య గారు నేను వెళ్తున్నాను. సరే రేపు చూసుకుందాం ఇంకా. సరే వెళ్ళి పడుకో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్. నెక్స్ట్ ఎపిసోడ్ రేపు.